నెక్స్ట్ నేను చేసిన టాపిక్ ఏంటంటే అసలు టికెట్ ధరలు ఎలా పెంచారు, మీరు లూటీ చేస్తున్నారా ఇదంతా అని. టికెట్ 600 పెంచిన తర్వాత జనాలకు చూడటం ఇష్టం లేదనుకోండి, కొనుక్కుని వెళ్ళరు. అది ప్రజల విజ్ఞత. మనలాగా తీసుకెళ్ళిపోయి 1500కి నాటు కల్తీ సారా లిక్కర్ని పోసి స్పిరిట్ని పోసి చంపలేదు కదా. జనాలకు ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు హరిహర వీరమలు చూస్తే చూడు, లేకపోతే గీతా ఆర్ట్స్ వాళ్ళ కొత్త సినిమా వచ్చిందా చూస్తే చూడు. అసలు ఏం చూడకుండా నోటా కోసి ఓటేసినట్టు వర్షాకాలంలో సినిమాకి వెళ్ళడం దాండగా ఇంట్లో పడుకో. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళిపోయి నువ్వు 600 రూపీస్ అర్జెంట్గా నీ పాకెట్లో తీసి మా స్టేట్ ఖజానా కట్టి పవన్ కళ్యాణ్ నేను హీరోని చేసేసి పోస్టర్ దండేసి కింద హారతేయాలని చెప్పారా నీకు? ఏంటబ్బా ఒక్క 600 కింద లోల్లి 600 రూపాయలు ఏమన్నా ప్రజల్ని ఫోర్సబుల్గా తీసారా? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అనండి, నా సినిమా చూడండి అని చెప్పడానికి కూడా నా మొహటంగా ఉంటుంది అని చెప్పనన్నాడు ఆయన. నువ్వు మాత్రం ఇది చెప్తావు. 600 రూపాయలు గవర్నమెంట్ డబ్బుల్లోంచి ఇచ్చిందా, జనాల పాకెట్లోంచి ఇచ్చారు ఎంటర్టైన్మెంట్కి. ఈ నోరు ఏమైంది? 30 రూపాయల టికెట్ అన్నప్పుడు ఏమైంది? అది కూడా ఆర్థిక భారమే. మాకు ఇవ్వాల్సింది రూపాయికి సినిమా, దోలు వదిలిపోయేది ఒక్కొక్కరికి. ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాల్సింది రూపాయికి సినిమా, థియేటర్ వాళ్ళే వచ్చి కొట్టేవాళ్ళు అప్పుడు ధర్నాలు. ఇంకేదో అనుకున్నారు కొట్టడం అంటే మీరు అందరూ. 600 రూపాయలు జనాల పాకెట్ ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరా, నీకేంటి ప్రాబ్లం? 600 ఎక్కువ అనిపించింది అనుకో, మేము వెళ్ళాం. అది లూటీ కింద ఎలా వస్తాయి? లూటీ చేసింది జగన్మోహన్ రెడ్డి. నీకు అది మాట్లాడే రైట్ లేదు. అసలు లూటీ చేసి చంపేశాడు.